హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ లాగ్ అయితే వినాయక చవితి పండుగ ముందు రోజుదండి. ఆ రోజు పక్కన రోజు పూజ కోసం నేను చేసుకున్న ప్రిపరేషన్స్ అయితే షూట్ చేశాను. అవన్నీ మీకు కూడా చూపిస్తున్నాను. ఈ పండగకే కాదు ఏ పండగకైనా ఇలా ముందుగా కొంచెం ప్రిపేర్ చేసుకుంటే పక్క రోజు పూజ అయితే చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ముందుగా రేపు పూజ కోసం పత్రి అయితే కోస్తున్నాము. నా ఊహ తెలిసినప్పటి నుంచి మేము పత్రి అయితే ఎప్పుడు కొనలేదండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల అన్ని చెట్లు ఉంటాయి. ప్రెసెంట్ అయితే మా ఇంట్లోనే అన్ని రకాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న పత్రంతా కోసాము. ఇంకొకటి ఏంటంటే మా ఇంటి ముందు తెల్ల జిల్లేడు చెట్టు అయితే వచ్చింది ఈ మధ్యనే. ఇంకా స్వామికి తెల్ల జిల్లేడు అంటే చాలా ఇష్టం కదా, అందుకని అవి పూలు ఆకులు కూడా కోసుకున్నాము. స్టవ్ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసి నెక్స్ట్ డే ప్రసాదాల కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా వడల కోసం మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. తర్వాత పూర్ణం బూరెలు చేయడానికి పూర్ణం ప్రిపేర్ చేయడానికి పచ్చనపప్పు అయితే నానబెట్టుకున్నాను. తర్వాత చింతపండు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం చింతపండు నానబెట్టి పేస్ట్ అయితే తయారు చేసేస్తాను ఈ పూటే. ఇలాగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే వంట చేసేటప్పుడు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. చింతపండుని నార్మల్ గా నానబెట్టే కంటే కొంచెం స్టవ్ మీద 5 to 10 minutes హీట్ చేస్తే దాంట్లోని పల్ప్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. చింతపండు చాలా త్వరగా నానుతుంది. మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా హీట్ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. ఇలా చింతపండుని హీట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత గుజ్జు అయితే తీసుకోవాలి. చింతపండు చల్లారేలోపు పచ్చనపప్పు కూడా ఉడికిపోయాయి. వాటిని చిల్లులు గిన్నెలో వేసి వాటర్ అయితే పూర్తిగా డ్రైన్ చేసేస్తున్నాను. చింతపండు పూర్తిగా చల్లారిపోయాక దాంట్లో గుజ్జునంతా సపరేట్ చేస్తున్నాను. ఇలా ఫిల్టర్ పెట్టి సపరేట్ చేసుకోవడం వల్ల దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉంటే పైనే ఉండిపోతుంది. దానివల్ల మనకి చింతపండు గుజ్జులో ఇసుక ఇలాంటివి ఏం లేకుండా క్లియర్ గా ఉంటుంది. 1-2 సార్లు వాటర్ పోసుకొని చింతపండులోని గుజ్జు అంతా తీసుకున్నాక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న చింతపండు గుజ్జును అయితే దాంట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి చింతపండును అయితే బాగా ఉడికించుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ పైకి కనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పులిహోర పేస్ట్ తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month వరకైనా చెడిపోకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు తిరగమాత వేసుకొని పులిహోర పేస్ట్ కొంచెం కలుపుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. పులిహోర పేస్ట్ రెడీ అయ్యేలోపు మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లోంచి వాటర్ అయితే పూర్తిగా డ్రైన్ అయిపోయింది. తర్వాత పచ్చనపప్పుని మిక్సీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. దానికి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లాన్ని నలగొట్టుకొని దాంట్లో ఒక 2 tablespoons వాటర్ వేసి కొంచెం పాకం వచ్చే వరకు ఉంచుకొని దాంట్లోకి అయితే మనం మిక్సీ వేసుకున్న శనగపప్పు పేస్ట్ అయితే వేసేసుకున్నాను. శనగపప్పు మిక్సీ వేసేటప్పుడు ఒక 2-3 యాలకులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ అయితే బాగుంటుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేదంటే పూర్ణం అయితే అడుగంటిపోతుంది. ఇలా దగ్గరకు వచ్చి ముద్దయ్యేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్ గా పూర్ణం బూర్లకి పిండిని అయితే మా అమ్మ ఇలా ప్రిపేర్ చేయరు. డైరెక్ట్ గా పచ్చనపప్పు ఉడకపెట్టుకున్నాక దాంట్లో బెల్లం కలిపి మిక్సీ వేసేస్తారు. పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. నాకు అలా చేస్తుంటే కొంచెం వాటర్ గా అయిపోతుంది, అందుకని ఇలా అయితే చేస్తున్నాను. ఈసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ ప్రిపరేషన్స్ చేసుకుంటుంటే తమ్ముడి లోపల ఇల్లు అయితే మాపు పెట్టేశాడు. ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి ముందు రోజే స్వామివారి విగ్రహము అలాగే పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టేసుకొని ముందుగానే డెకరేషన్ చేసుకుంటాము. ఈ సంవత్సరము పండగ ముందు రోజు అయితే మంగళవారం వచ్చిందని విగ్రహాన్ని ఆ రోజు తెచ్చుకోవాలనుకోలేదు. పండగ రోజు మార్నింగ్ తెచ్చుకుందాం అనుకున్నాం. స్వామివారి విగ్రహం తప్ప మిగతా పూజా వస్తువులు అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కావాల్సి ఉంటే మా వారు బాబుని తీసుకొని అయితే టౌన్ లో దాకా వెళ్లారు. నేను వ్లాగ్ లో యాడ్ చేసుకుంటానని కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకొని వచ్చారు. వాటినే మీరు చూస్తున్నది. ఇందాక మీరు చూసింది అయితే వేదేపాలెం సెంటర్. వేదేపాలెం నుంచి ప్రతి సెంటర్ లో ఇలా పత్రి, అరటిపిల్లకలు, స్వామివారి విగ్రహాలు అన్ని అమ్ముతారు. పండగ ముందు రోజు అలాగే పండగ రోజు బజార్ అంతా ఫుల్ రష్ గా ఉంటుంది. స్వామివారికి అవసరమైనవన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా. ఈ ఫెస్టివల్ డేస్ లో ప్రైజ్లు అయితే మాత్రం డబుల్ ట్రిబుల్ అయిపోతుంటాయి. రెగ్యులర్ డేస్ లో ఫ్లవర్స్ పావు కేజీ 50 రూపీస్ ఉంటే ఇప్పుడైతే 150 దాకా అమ్ముతున్నారు. ఫ్లవర్స్ అనే కాదు ప్రతి వస్తువు డబుల్ ట్రిబుల్ రేట్స్ అయితే అమ్ముతుంటారు. వాళ్ళకి తెలుసు కదా ఇలాంటి ఫెస్టివల్ డేస్ లో అయితే ఎంత రేట్లున్నా కొంటామని. మా వారైతే కూరగాయల మార్కెట్ దాకా వెళ్ళి అవసరమైన కూరగాయలు అలాగే పూజకు కావాల్సిన వస్తువులు కూడా తీసుకొని వచ్చారు. మాకైతే సడన్ గా క్లైమేట్ మారిపోయింది. ముందు రోజు వరకు ఫుల్ ఎండలు కాసాయి, కానీ వినాయక చవితి పండుగ ముందు రోజు మధ్యాహ్నం నుంచి క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. వర్షం పడేటట్లు ఉండింది. నేను పండుగ ముందు రోజు రాత్రే వాకిలంతా కడిగి నీట్ గా ముగ్గులేసి కలర్స్ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ వర్షం పడేటట్లు ఉండేసరికి ఇంకా వేయలేదు. పక్క రోజు మార్నింగ్ అయితే వేసుకున్నాను. అనుకున్నట్లుగానే మాకు నైట్ అంతా ఫుల్ వర్షం అయితే పడింది. పవర్ కూడా లేదు. అందువల్ల పక్క రోజు అయితే చాలా లేట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత 3వ రోజు 5వ రోజు అలా వర్షం అయితే పడుతుంటుంది. కానీ ఈసారి ఏంటో వినాయక చవితి ముందు నుంచి వినాయక చవితి తర్వాత 5 days 6 days వరకు మాకు ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది. మీ ఏరియాస్ లో కూడా ఇలానే వర్షం పడిందా లేదా ఎండలు వచ్చాయా? కామెంట్ చేసి చెప్పేయండి. మీరు కూడా నాలాగే ముందుగానే ప్రిపరేషన్స్ చేసుకుంటారా పండగ కోసం, లేదంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటారా? నేనైతే ఏ పండగకైనా ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకోవడం, వాకిలి కడిగి ముగ్గేసుకోవడం,
అలాగే గడపకు పసుపు పూసి బొట్లు పెట్టేసుకోవడం ఇలాంటివన్నీ చేసేసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ డే చాలా టైం అయితే సేవ్ అవుతుంది మనకి. వినాయక చవితి అంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మేము 6 మెంబర్స్ కాబట్టి తలా ఒక పనిలో అమ్మకైతే హెల్ప్ చేసేవాళ్ళం. ఇద్దరు ఇల్లు పత్రిక వేయడం, ఇద్దరు ఇల్లు క్లీన్ చేయడం, ఇద్దరు బయట పనులు చూసుకోవడం ఇలాగా. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయడం అంటే సింపుల్గా మాపేసేస్తున్నాం. కానీ మా చిన్నప్పుడు ఏదైనా పండగ వచ్చినా ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేయాలన్నా ఓన్లీ కడుక్కోవడమే. కడిగితేనే చాలా చక్కగా నీట్గా ఉండేది. ఇల్లు వాకిలి అంతా కడిగి చక్కగా ముగ్గులు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇల్లు కడుక్కోవాలన్నా హోల్స్ కూడా ఉండట్లేదు. ఇంకా తప్పక మాపైతే వేసుకోవాల్సిందే. పాకెట్లో కూడా పేడ తీసుకొచ్చి కల్లాపు చల్లి మంచిగా ముగ్గులు పెట్టి కలర్స్ అయితే వేసేవాళ్ళం. మన చిన్నప్పుడు రోజులైతే గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలీదు. ఇది కూరగాయల మార్కెట్ అండి. ఇక్కడ కూరగాయలతో పాటు మనకు కావాల్సిన గ్రోసరీ షాప్స్ కూడా ఉంటాయి. నెల్లూరు సిటీ మొత్తానికి ఇదే కూరగాయల మార్కెట్. ఇక్కడ నుంచే అందరూ షాప్స్ వాళ్ళు తీసుకెళ్లి అమ్ముకుంటుంటారు. ఇక్కడ చూడండి రోడ్డు పక్కన స్వామివారి విగ్రహాలు అయితే అమ్ముతున్నారు. ఎంతో కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. మా వారు వెళ్ళి రావడానికి టైం అయితే 2 hours పైనే పట్టింది. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందట. ఇంకా రేపే ఫెస్టివల్ కదా, అందరూ షాపింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ టైం అయితే నైట్ 10 అయిపోయింది. మా బాబు అయితే పూర్తిగా అలసిపోయాడు. అసలు ఇంత టైం ఎప్పుడు వెళ్ళింది లేదు వాడు. వీళ్ళ ఇంటికి రాగానే ఫుల్ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎలాగో మా వాళ్ళైతే తడవలేదు, ఇంటికి వచ్చాక స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కంటిన్యూ అయిపోయింది మార్నింగ్ వరకు. పవర్ కూడా పోయింది 2:30, 3 వరకు అలా రాలేదు. ఇంకా తీసుకొచ్చిన వస్తువులన్నీ లేట్ అయినా కూడా సర్దుకొని పడుకున్నాను. ఎందుకంటే రేపు మళ్ళీ హడావిడి అయిపోతుందని. విడి పువ్వులు అయితే ఒక 1/4 kg తెప్పించాను. 150 రూపీస్ అయ్యాయంట. ఎంత కాస్టో కదా. రెగ్యులర్ డేస్లో అయితే 50 రూపీస్ ఉంటాయి. ఇవైతే పాల వెల్లికి కట్టడానికి కాయలు. 3 కాయలు 50 రూపాయలంట. మా చిన్నప్పుడు అయితే వెలక్కాయ 1 రూపీ, సీతాఫలం 1 రూపీకి అలా వచ్చేవి. మరి ఎంత రేట్లు పెరిగిపోయాయో. అలాగే అరటి పండ్లు కూడా 1 kg తీసుకొని వచ్చారు. ఇంకా ఇందాక ఫస్ట్ చూపించింది అయితే మేము కోసిన పత్రి అనమాట. ఇంట్లో కొన్ని సరుకులు అయితే నిండుకున్నాయి, అందుకని అవసరమైన తెప్పించుకున్నాను. 2 ఆయిల్ ప్యాకెట్లు, అలాగే బెల్లము, పంచదార, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు ఇవన్నీ తెప్పించుకున్నాను. అక్కడైతే మనకు కొంచెం హోల్సేల్ రేట్లో వస్తాయి. ఇంకా పాల వెల్లికి కట్టడానికి 2 మొక్కజొన్న కంకులు, అలాగే 2 చెరుకు గడ్డలు, 2 కొబ్బరికాయలు తీసుకొని వచ్చారు. ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయంటండి. అలాగే ఒక 10 రూపాయలకి తమలపాకులు తీసుకొచ్చారు. ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చారు. మెయిన్గా దోసపండు. వినాయక చవితికి ఖచ్చితంగా విఘ్నేశ్వరుడికి దోసపండు అయితే నైవేద్యం పెట్టాలండి. చాలా మంచిది. స్వామికి అయితే దోసపండు చాలా ఇష్టమట. ఇంకా బెండకాయలు తీసుకొని వచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే. అవన్నీ కవర్లో వేసి సర్దుకుంటున్నాను. ఇంక ఇలా వదిలేసి పడుకుంటే మార్నింగ్ లేచేసరికి ఇంకా హడావిడి అయిపోతుందని అన్నీ లేట్ అయినా కానీ సర్దుకొనే పడుకున్నాను. ఇవన్నీ సర్ది పడుకునేసరికి నాకైతే 12 అయిపోయింది. వంకాయలు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవైతే గుత్తి వంకాయ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి పూజ కోసం ముందుగా మేము చేసుకునే ఏర్పాట్లు. వినాయక చవితి లాగైతే రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.